మార్కాపురం జిల్లా కంభంపట్నంలో ఇటీవల జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు కేవలం 2 రోజుల్లోనే ఛేదించి 4 నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, 72,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మొన్న 4వ తారీఖు ఖమ్మంలో ఒక నేరం జరిగింది. ఐషియా అని ఒక టీచర్ స్కూల్ అయిపోయిన తర్వాత ఆమె గవర్నమెంట్ స్కూల్ టీచర్. స్కూల్ అయిన తర్వాత ఆమె ఇంటికి రావడం జరిగింది. తలుపు తీసి ఇంటికి వచ్చేటప్పుడు కూడా భర్త కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. ఆమె కూడా బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ని తీసుకొచ్చి సోఫాలో పెట్టి తన ఏదో కిచెన్లోకి టీ పెట్టుకుందామని చెప్పేసి వెళ్ళడం జరిగింది. సో మళ్ళా వచ్చి చూసుకునేసరికి దాంట్లో ఒక 50 గ్రాముల పైన గోల్డ్, గాజులు, తర్వాత నలపూసలు, చైను, తర్వాత ఉంగరాలు అవన్నీ కూడా పొట్ల కట్టుకుని ఉన్నాయి. అది ఎవరో మా ఇంటి లోపలికి ప్రవేశించి దొంగతనం చేశారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది నిజంగా వినటానికి విచిత్రంగా కూడా అనిపించింది. అంటే అందరూ ఉన్నారు ఇంట్లో, తను ఇంటికి వచ్చింది, తన ఇంట్లోనే. సో తన సమక్షంలో ముగ్గురు బాగా భర్త కొడుకు అందరూ ఉండగానే అఫెన్స్ ఎలా జరిగిందనే దాని మీద ముందైతే కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ కేసు గురించి మా ప్రీతమ ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారికి చెప్పడం జరిగింది. సో ఇమీడియట్గా దీని మీద అది స్ట్రేంజ్ అఫెన్స్ ఇది, దీని మీద సీరియస్ ఎఫర్ట్స్ చేయమని చెప్తే సో ఇమీడియట్గా మా ఓఎస్పీ నవతోత్ గారికి కూడా చెప్పడం, తర్వాత అట్లాగే ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ మరియు ఎస్ఐ అయినటువంటి సుభాష్కి కూడా చెప్పి దీన్ని కొంచెం సీరియస్గా తీసుకున్నామని చెప్పడం జరిగింది. గట్టి ప్రోగ్రామ్ గట్టిగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. సో మాకు సీసీటీవీ ఫుటేజీలు అనలైజ్ చేయడం జరిగింది. ఈ సీసీటీవీ ఫుటేజీలో ఒక వ్యక్తి బుర్కా వేసుకొని ఆ ఇంట్లోనికి ప్రవేశించి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయినట్టుగా మాకు ఐడెంటిఫై అయింది. ఐడెంటిఫై అయిన తర్వాత ఓహో ఈ నేరం అనేది జరిగింది, ఇంత స్ట్రేంజ్గా ఇలా జరిగిందని అనుకున్నాం. తర్వాత మన ఎస్ఐ గారు దాని మీద బాగా ఎఫర్ట్ పెట్టి ఆ ట్రాక్ అంతా తీసుకోవడం జరిగింది. సో దీనన్నిటికీ ఈ కేసు అయితే ముఖ్యంగా డిటెక్ట్ అవ్వడానికి కారణం మనం ఈ మధ్యకాలంలో మా ఎస్పీ గారు అయినటువంటి హర్షవర్ధన్ రాజు గారు కానీ, అంతకుముందు రామోదర్ సార్ గారు కానీ కెమెరాస్ అనేది ఇంటెన్సివ్గా మనం పెట్టడం జరిగింది. మీకు కూడా తెలుసు, అవేర్నెస్ కూడా ఎక్కువ చేశాం. ఈ షాప్స్ కూడా పెట్టుకోమని మమ్మల్ని పెట్టుకున్నాం. సో ఆ ట్రాక్ని ఇచ్చినప్పుడు తక్కువని దాన్ని ఒక 1 by 1 టైం చూసుకున్నప్పుడు ఆటోలో వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నుంచి మా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా ఫాస్ట్గా ఎస్ఐ గారు చేశారు. వాళ్ళు చేసి ఆ రోజు సాయంత్రానికి దానికి కొంత క్లూ, అంటే ఇంకా మళ్ళీ మిగతా డీటెయిల్స్ పోవడం కానీ ఒక క్లూ తీసుకురావడం జరిగిన తర్వాత ఇమీడియట్గా ఎస్ఐ గారు ఆ రోజే కేసు కట్టిన రోజే బయలుదేరడం జరిగింది. బయలుదేరేసి ఆ ట్రాక్ అంతా పట్టుకొని సో ఎవరైతే నేరం చేశారో మన పేరు సయ్యద్ కరీము, ఆమె ఖమ్మంలోనే కొంతకాలం ఉండింది. అంతకుముందు ఖమ్మంలో కూడా పోయిన ఫిబ్రవరి 4వ తారీఖు కూడా పక్కింట్లో ఒక చైన్ తీసుకుని ఉండింది. అప్పుడు కూడా ఆమె పట్టుకొని కేసు పెట్టడం కూడా జరిగింది. ఆ టైంలో ఒక చిన్న బిడ్డ, సంఖ్యలో బిడ్డ ఒక ఉండటం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఆశ్చర్యకరంగా అదే మనిషి ఈమెకి తెలుసు, ఎవరైతే ఆసియా అని కరీమని తెలుసు. సో కరీమని ఎలా తెలుసు అంటే ఇప్పుడు ఖమ్మంలోనే ఒక ప్లేస్లో అంతకుముందు నేరం జరిగినా కానీ అక్కడి నుంచి ఇల్లు షిఫ్ట్ చేసి వేరే దగ్గరికి వెళ్ళి, సో ఇంతకుముందు ఈ ఆసియా గారి ఇంట్లో ఒక 20 రోజులు పని చేసి ఉంది. ఆ ఇంటి పరిసరాలు, ఆమె యొక్క అలవాట్లు, ఆమె ఎలా ప్రవర్తించే తీరు అన్నీ కూడా తెలుసు. కాబట్టి వీటన్నిటిని అడ్వాంటేజ్ తీసుకొని తను, వాళ్ళ అమ్మ అయినటువంటి కాసింది, వాళ్ళ మామ నాగురువల్లి, వీళ్ళందరినీ తీసుకొని వచ్చి తను ఒక్కటే లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మని కొంచెం ఇంటి కాపులా కాసి ఎవరైనా ఇంట్లోకి వస్తున్నారా కొంచెం వాచ్ చేయమని చెప్పేసి, అట్లాగే ఈ నాగురువల్లి అయినతను ఈ ప్రాపర్టీని డిస్పోజ్ చేయడానికి సో అన్ని పథకం ఉంది. ఈ గోల్డ్ను కూడా ఇమీడియట్గా వాళ్ళ సమక్షంలో ఎస్ఐ గారు అరెస్ట్ చేసి టోటల్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. కొంత ప్రాపర్టీని మార్కాపూర్లో జ్యువెలరీ షాప్ ఉంటుంది, ఆ షాప్లో కూడా 2 ఉంగరాలు ఉంటాయి, కూడా రికవర్ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా ముద్దాయిగా కట్టడం జరిగింది. అందరినీ కూడా రిమాండ్కి పంపిస్తున్నాం. ఇంతకుముందు కూడా ఇక్కడ దొంగతనం చేసి మళ్ళా ఖమ్మంలోనే
వాళ్ళ ఇంట్లోనే పని చేసేదాంట్లో మనకు కొన్ని 2-3 కోణాలు మనకి ఐడియాకి వస్తుంది. ఎవరన్నా గుర్తు తెలియని వ్యక్తులు పదే పదే మన పరిసరాల్లో కనపడటం కానీ, ఏదో బొమ్మలు అమ్ముకుంటున్నాం లేకపోతే వేరే పనులు అని చెప్పేసి అన్నవాడు అంతా కూడా రెక్కీ చేసి ఏంటి ఎలా ఉంది అనేది ఒకటైతే అంత ముందు నుంచి కూడా నేను చెప్తున్నాను. దీంట్లో కూడా మన ఇంట్లో ఎవరు పని చేస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, సో వాళ్ళు నిజంగా పనివాళ్ళు అయితే 20 రోజులకి వెళ్ళిపోవాలి కదా. సో మన ఇంటి పరిసరాలన్నీ కూడా పని చేస్తామని చెప్పి ఒక 20 days కానీ మొత్తం చుట్టూ కూడా పరిసరాలు ఎలా ఉన్నాయి, ఎలా తప్పించుకోవాలని అంత పథకం వేసుకొని ఈ విధంగా చేస్తారనేది కూడా మీకు ముఖ్యంగా అర్థమవుతుంది. మూడో విషయం కూడా, సో ఈ కేసుని డిటెక్ట్ చేసిన విధానాలు మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మేము చాలా రోజుల నుంచి సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, మారిన సమాజంలో ఇటువంటి ఇంట్రాగేషన్ అవన్నీ కూడా కాకుండా ఒక టెక్నికల్ ఎవిడెన్స్ సాక్ష్యాలు కావాలని చెప్పేసి మనం మొదటి నుంచి కూడా ముందుకొని మనందరికీ ప్రజలకి జాగృతం చేసుకుని వాళ్ళందరూ అవేర్నెస్ క్యాంప్స్ అన్ని పెట్టుకున్నాం. సో దాని యొక్క ఆవశ్యకత ఈ కేసు డిటెక్ట్ అవడం బట్టి మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, ఈ నేరం జరిగినప్పుడు మామూలుగా సీసీటీవీ కెమెరా లేకపోతే మనందరికీ ఎన్నో అనుమానాలు వచ్చాయి. ఇంట్లో అందరూ ఉన్నారు, తను అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది, తను పడుతున్నాడు, బెడ్ ఉన్నాడు. సో తను చెప్పినట్టు ఎవరో వచ్చి సోఫాలో బ్యాగ్లో బంగారం తీసుకెళ్ళారు అనేది మామూలుగా కానీ మనం ఇంటే దాన్ని అసలు మనం క్రమశిక్షణ కాకుండా ఉండేది. సో ఒక సీసీ కెమెరాను ఉండబట్టి ఈరోజు నిజమే, ఫిర్యాదు చెప్పింది నిజమే అనేది కూడా మేము కూడా పోలీసు కూడా నమ్మడం జరిగింది. అదే సీసీటీవీ కెమెరా ఏదైతే ఈ నేరాన్ని నిజమైన నేరము అని మనకి చెప్పిందో, అట్లాగే దొంగలు కూడా ఇదే సీసీటీవీ కెమెరాలు పట్టించినాయి. కాబట్టి సో ఇంకా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇంకా సీసీటీవీ కెమెరాలు పెట్టుకొని ప్రజలందరూ కూడా ఈ కేసును ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, సో ఖచ్చితంగా అందరూ కూడా ఇళ్లలో కనీసం వాళ్ళ వాకిలికి కానీ వాళ్ళ ఇంటి ముందు పరిసరాలకు కానీ కొన్ని సీసీటీవీ చాలా తక్కువ ఉండేది. దాదాపు 10,000 బడ్జెట్లో 4-5 కెమెరాలు పెట్టుకోవచ్చు. అలాగే షాపుల్లో కూడా పెట్టుకునే వాళ్ళు కూడా, సో లోపల ఒక 2 పెట్టుకున్నా కానీ ఒకటి రోడ్డుకి అటువైపు ఇటువైపు ఎక్స్పోజ్ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా కూడా ఒక గుర్కా కంటే కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. సో అందరూ కూడా విరివిగా సీసీటీవీ కెమెరాలు పెట్టాలని, సీసీటీవీ కెమెరా ఆవశ్యకత ఈ కేసు జరిగిందని చెప్పడంలో కానీ దొంగను పట్టుకోవడంలో కానీ ఇది చాలా ఇంపార్టెంట్గా వ్యవహరించింది. కాబట్టి ఈ విషయం కూడా ప్రజలందరూ కూడా మానంలోకి తీసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కేసుని ఇంత త్వరితగతిన గంటల్లోనే దీన్ని ప్రూవ్ తీసుకొచ్చి, అట్లాగే వితిన్ 48 hours ఈ కేసులో పట్టుకొని రికవరీ చేసి అట్లాగే అరెస్ట్ కూడా కంప్లీట్ చేసినటువంటి ఎస్ఐ శ్రీకృష్ణారెడ్డిని మరియు దాన్ని పర్యవేక్షించినటువంటి సిఐ మల్లికార్జున్ని, సో ఎస్పీ గారి తరఫున, మా ఓఎస్డీ గారి తరఫున సిబ్బంది కూడా అందరికీ కూడా ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.